రంగారెడ్డి జిల్లా బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. గంటలు గడుస్తున్నా సహాయక చర్యలు కొలిక్కి రావడం లేదు. 214 అడుగుల లోతు వరకు కెమెరా పంపినా చిన్నారి జాడ తెలియకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. బోరుకు సమాంతరంగా తవ్వకాలు కొనసాగిస్తున్న అధికారులు ఇవాళ ఓఎన్జీసీ, ఎల్&టీ సంస్థల ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లిలో గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారిని వెలికితీసే ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతున్నాయి. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి పోలీసులు, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం బోరుబావిలోని 40 అడుగుల వద్ద పాప చేతులు కదిలించడంతో చిగురించిన ఆశలు సమయం గడిచే కొద్దీ సన్నగిల్లుతున్నాయి. చీకట్లోనూ చిత్రాలు తీయగలిగే అత్యాధునిక లేజర్ కెమెరాను బోరుబావిలోకి పంపినా చిన్నారి జాడ తెలియలేదు. 214 అడుగుల లోతుకు కెమెరా పంపినా నీళ్లు, బురద తప్ప పాప కనిపించకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అందరితో మాట్లాడాల్సిందే వచ్చింది కానీ నా పాప నాకు ఎవరు చూపించట్లేదు. నా పాప నాకు కావాలి, నేనేం మాట్లాడాను. చిన్నారి ఆచూకీ కోసం అధికారులు సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. 4 జేసీబీలు బోరుకు సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నాయి. 108 సిబ్బంది బోరుబావిలోకి నిరంతరం ఆక్సిజన్ పంపిస్తున్నారు. ఆశ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద ఆపరేషన్. హార్డ్ రాక్ వస్తుంది కాబట్టి డిగ్గింగ్ చాలా స్లోగా జరుగుతుంది. కెమెరా పంపించినప్పటి నుంచి కూడా 2 చేతులు మాత్రం చూడగలిగాం తప్ప వేరే శరీర భాగాలు ఏవి కనపడలేదు. సో ఎందుకు అలాంటి పొజిషన్లో ఆ పాప వెళ్ళింది అన్నది మనము మనకి వేరే అవకాశం లేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇవాళ ఓఎన్జీసీ, ఎల్&టీ సంస్థలకు చెందిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నారు.